కవిత అరెస్టు అసలు నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ఉన్నారా లేదా ఆమె పైన అనవసరంగా మోపారా, ఇది లీగల్గా ఏ టర్న్ తీసుకుంటుంది అనేది లీగల్ ఫైట్కి వదిలేద్దాం. పొలిటికల్గా ఎందుకు ఈ చర్య, అయితే ఈడీ చర్య మాకేం సంబంధం అని బీజేపీ బుకాయించవచ్చు. ఖచ్చితంగా సంబంధం ఉంది అని ఎవరము ఎస్టాబ్లిష్ చేయలేరు కదా అనవచ్చు. కానీ అందరికీ తెలుసు, ప్రతిపక్ష నేతల పైన కేసులు ఈడీ, సిబిఐ, ఐటీ పెడుతోంది. దేశంలో సిబిఐ, ఈడీ కేసుల్లో 95% ప్రతిపక్షాలపైనే. అందులో కన్విక్షన్ రేటు నెగ్లిజిబుల్. సో ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంటే తప్ప ఎవరు పెద్దగా శిక్షలు పడిన వారు ఉండరు. సో ఈ ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కనుక బెయిల్ రావడం కష్టమవుతుంది. నెలల తరబడి జైల్లో విచారణ సమయంలోనే మక్కుతారు. అంటే విచారణ సమయంలో జరిగిన అరెస్ట్ ఇది, ఈవెన్ శిక్ష పడిన అరెస్ట్ కూడా కాదు. అందువల్ల ఇది ఆ మేరకు ఇది ఒక రాజకీయపరమైన అంశంగానే దేశంలో చర్చ జరుగుతోంది. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ క్లోజ్గా ఉన్న వారికి కానీ, బీజేపీలో చేరిన వారికి కానీ ఏ కేసులు ఉండవు. అందుకే కేసీఆర్ దీన్ని వాషింగ్ పౌడర్ నిర్మాణం విమర్శించడానికి కారణం ఇది. అందువల్ల ఈ పొలిటికల్ ట్రెండ్ చూసిన తర్వాత ఈ కేసు నిజానిజాలతో సంబంధం లేకుండా కవిత అరెస్టు వెనకాల రాజకీయం లేదని ఎవరూ భావించారు. కవిత ఆ కేసులో నిజంగా నిందితురాలా, ఆమె నిజంగా తప్పు చేసిందా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా తప్పు చేసినా చేయకపోయినా ఈ కేసులో పాలిటిక్స్ అయితే ఉన్నాయి. నిజం, బీఆర్ఎస్ పొత్తుకు ప్రయత్నించింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత. బీఆర్ఎస్కు బీజేపీ కనుక మిత్రపక్షాలు అయి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న దశాబ్ద కాలం పాటు ఉన్న కేసుల్లో ఏమైనా కదలిక ఉందా? సో అలాగే బీజేపీలో చేరిన హేమంత్ బిశ్వాస్ శర్మ, శువేందు అధికారి, ఇలా దేశవ్యాప్తంగా అనేక మంది నేతలకు పైన కేసులు మందకొడిగా సాగడము, లేకుంటే ఏది అవుట్కమ్ లేకుండా ఉన్న చూసాం. ఆదర్శ్ సొసైటీ కుంభకోణాన్ని పెద్ద ఎత్తున బీజేపీ చెప్పింది. ఆ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అశోక్ చవాన్కు రాజ్యసభ సీట్ ఇచ్చి బీజేపీ తరఫున రాజ్యసభ కూడా తీసుకొచ్చారు. అందువల్ల రాజకీయాలకు ఈడీ, సిబిఐ కేసులకు సంబంధం ఉంది అని దేశంలో చిన్నపిల్లనే చెప్తారు. ఏమిటి మరి కవిత అరెస్ట్ విషయంలో అంటే, వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారు అన్న మాట బీజేపీ నేతలు మాట్లాడారు. ఈడీ దూకుడు చూస్తే కూడా అనిపించింది. కానీ అకస్మాత్తుగా బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా మార్చారు. కవిత అరెస్ట్ జరగలేదు. ఒక వాదన ఏంటంటే, ఈ కవిత అరెస్ట్ చేసి బండి సంజయ్ని అలాగే కొనసాగిస్తే కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది, అది కాంగ్రెస్కు లాభమవుతుంది అనే అంచనాకు బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చాక ఈ వేడిని తగ్గించారు అని. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత పోలేదు, కాంగ్రెస్ లాభపడడం ఆగలేదు. బీజేపీ పెరగాల్సిన బీజేపీ కాస్త ఆ స్థాయిలో పెరగలేదు. నిజంగానే బండి సంజయ్ కొనసాగించి కవిత అరెస్ట్ చేసి ఉంటే నా అంచనా బీజేపీకి ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా రెట్టింపు సీట్లు వచ్చేవి. అసలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఒక రకంగా ఉండేది. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం అంచనాల్లో ఉన్న లోపం వల్ల జరగాల్సిన పరిణామాలు జరిగిపోయాయి. అందువల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే వాదన జనం బాగా నమ్మి కేసీఆర్ వ్యతిరేక, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వెనకాల ర్యాలీ అయింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదు అని ఆ పార్టీలు ఎన్ని చెప్పినా జనం యాక్సెప్ట్ చేయలేదు. అందువల్ల బీజేపీ వారు ఎక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా బండి సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ రెండు ప్రశ్నలు పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్నారు, నాయకులు ఎదుర్కొన్నారు. విత్ ఇన్ ద పార్టీ మీటింగ్లలో కూడా ఈ రెండే ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, బీఆర్ఎస్తోనే కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి. బీఆర్ఎస్ వైపు నుంచి ఈ ప్రయత్నం కూడా జరిగింది. దానివల్ల 37% ఉన్న బీఆర్ఎస్, 14% ఉన్న బీజేపీ, రెండు కలిపితే 51% ఉంటుంది. ఈజీగా కాంగ్రెస్ను ఎక్కువ సీట్లు ఓడించవచ్చు అన్నది ఒక థియరీ. కానీ ఈ ఎలక్టోరల్ అరిథమెటిక్ ఇలా ఉండదు. పొలిటికల్ కెమిస్ట్రీ,
బీఆర్ఎస్తో కలుస్తున్నారన్న అనుమానంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర దెబ్బతిన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పోలేదు, అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్తో కలిస్తే నష్టమే అనే నిర్ణయానికి బీజేపీ వచ్చింది. వచ్చాక బీఆర్ఎస్ సంగతి ఏదో తేల్చుకుందాం, మాకు బీఆర్ఎస్ సంబంధము లేదు అన్న నరేటివ్ను పంపించే క్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలకు గాలం వేసింది. బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరి అభ్యర్థులయ్యారు. ఇవాళ బీజేపీ అభ్యర్థుల్లో అత్యధికులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, అందులో అధికులు బీఆర్ఎస్ నేతలే. అందువల్ల చూడు, మేమే బీఆర్ఎస్ను అంతం చేస్తున్నాం, బీఆర్ఎస్ నేతల్ని లాక్కుంటున్నాం, కేసీఆర్ను బలహీనపరుస్తున్నాం అనే రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం బీజేపీ చేసింది. ఇప్పుడు కవిత అరెస్టుతో చూడు, మాకు కేసీఆర్ కుటుంబాన్ని స్పేర్ చేయము, కేసీఆర్ సంగతి తేలుస్తాము అనేది బీజేపీ చెప్పదలుచుకుంది. అలా బీజేపీ బీఆర్ఎస్ పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ వైపే పోకుండా తమ వైపు తిప్పుకోవాలనే ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా కవితను ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్కి ఒక్కరోజు ముందు అరెస్ట్ చేసినట్టుగా కనబడుతుంది.